మన ఉజ్జయిని మాంకాలమ్మ బోనాలు అయినాయి. మళ్ళీ ఇంకా 2 రోజులలో మనకి ఈ లాల్ దర్వాజా మాంకాలమ్మ బోనాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ బోనాలలో మనము చాలామంది తెలుసో తెలియకనో ఎక్కడో ఒకటి పొరపాట్లు చేస్తాం. మనం మనుషులం కాబట్టి సహజం అది. కానీ తెల్లారి జరిగే రంగం గురించి అయితే మనం అందరం మేమైతే చాలా చూస్తుంటాం అన్నట్టు ఆతృతగా. అమ్మ ఏం చెప్తుంది, అమ్మ మాటలు ఏం వింటాము, భవిష్యవాణి ఏం చెప్పబోతుంది అని చాలా చూస్తుంటాం. అయితే ఈసారి అమ్మ కొన్ని మాటలు చెప్పింది, అవి కొంచెం భయాందోళనలకు గురి చేస్తుంది. మరి ఏమంటారు అసలు ఆ మాటల గురించి? అంటే మీరు అన్నట్టుగా అమ్మ ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర బోనాల పండుగ అని అంటే, మనం గతంలో అన్ని వీడియోస్లో మాట్లాడుకున్నట్టుగా బల్కంపేట అమ్మ కానీ, జగదాంబికాదేవి కానీ, తర్వాత ఉజ్జయిని మహంకాళి, తర్వాత సింహవాహిని, అంటే 4 చోట్లలో జరుగుతున్న ఈ 4 వారాల పండుగ ఎంతో తెలంగాణ చరిత్ర, ఎంతో గౌరవాన్ని తెచ్చిచ్చే పండుగ, రాష్ట్రీయ పండుగను కూడా మనం నిర్ణయించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మ భవిష్యవాణి చెప్పిన తర్వాత ఒక అనారోగ్య పరిస్థితుల గురించి, రానున్న మహమ్మారుల గురించి ఎవరు భయపడతలేరు. ఇక్కడ చాలామంది మీరు అన్నట్టుగా ఎక్కువ ఆలోచన శరీరాన్ని పూనిన ఒక శక్తి స్వరూపిణి మానవుల శ్రేయస్సు కోరుకోవాల్సింది, కానీ కొన్ని ఆవేదనలు, కొన్ని ఆవేశాలు వ్యక్తపరిచింది. ఇప్పుడు రానున్న రోజుల్లో మహమ్మారి రాబోతుంది, రక్తం కక్కుకొని చస్తారు, కొన్ని దుర్ఘటనలని, కొన్ని సంఘటనలని వ్యక్తపరిచినదనే మీ ప్రశ్న. చూడమ్మా, సంవత్సరం కాకుండా ఇంకొక సంవత్సరం క్రితం కూడా అమ్మ ఏం చెప్పింది భవిష్యవాణిలో, ముఖ్యంగా రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు రావచ్చు అని చెప్పింది. మహమ్మారి పొలిమేర దాటి ఊరు ప్రజల మధ్యలోకి రాబోతుందని కూడా చెప్పింది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలే కానీ, తర్వాత మిగతా సోషల్ వర్కర్సే కానీ ఎవరైతే ఉన్నారో అందరం మనం జాగ్రత్తలు పడ్డాం. అలాగా ఇప్పుడున్న పరిస్థితి రీత్యా అమ్మ, ఎవరైతే స్వర్ణలత గారు అమ్మ వివరంగా చెప్పిందో, ఒక్క మాట ఏం చెప్పిందంటే, నా రూపాన్ని నాకు ఇవ్వండి అని అన్నది. మీరు గమనించండి, నా రూపాన్ని నాకు ఇవ్వండి అని అంటే, భక్తులు ప్రేమల కొద్దీ అమ్మ మీద అమితమైన ప్రేమతోని ఆ యొక్క విగ్రహంలో కొన్ని మార్పులు చేర్పులు వాళ్ళు ఇష్టంగా చేసుకుంటారు. కానీ అమ్మ ఏమన్నదంటే, శాశ్వతమైన నా యొక్క రూపాన్ని మార్చడానికి అవకాశం ఇవ్వలేను నేను, నా యథావిధి స్థితిని నాకు ఇవ్వండి అని కూడా మొన్న కాకుండా అంతకు ముందుకు సంవత్సరం చెప్పింది. 23లో చెప్పిందమ్మ. 24లో కూడా బంగారు బోనం గురించి ఆవేదన వ్యక్తపరిచింది. నా బోనం నాకు ఇచ్చారు కదా అని అన్నది. ఇప్పుడు 25 విషయంకి వచ్చేసరికి ముఖ్యంగా ఏమడుగుతుందనంటే, ప్రజల్లో ఒక నమ్మకం, అంటే నా బిడ్డలని నేను కాపాడుకుంటూ ఎన్నో కష్ట సుఖాల నుంచి నేను గట్టెక్కిస్తూ ఉంటే కొన్ని అవాంఛనీయమైన విశేషాలు నన్ను ఇబ్బంది కలిగిస్తున్నాయి అన్న దాంట్లో ముఖ్యంగా రక్తం చూయించండి నాకు. అంటే ఈ రక్తం చూయించండి అన్న దాంట్లో అర్థం ఏందనంటే అమ్మ, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే, గ్రామ దేవతలకి ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి అంటే అమ్మవారు రక్తాన్ని ఎందుకు చూయించాలంటే, కొంతమంది వ్యక్తులు కామెంట్లే చూసుకోవచ్చు మనము ఏం చెప్తారంటే, ఒక దేవత శరీరాన్ని పూనినంత మాత్రాన మాంసాహారాన్న లేకపోతే రక్తాన్న ఆశించాలని ఉన్నదా ఎక్కడైనా, లేకపోతే ఒక అమ్మవారు అలా అడగవచ్చునా అని కొంతమంది యొక్క వ్యక్తపరిచే మాటలు. కానీ చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే అమ్మ, గ్రామ దేవతలకి ఖచ్చితంగా మాంసాహారం అనేది మన దగ్గర ఎక్కిస్తారు. ఇది మన దగ్గర వంతు ఉంది. ఆ వంతు ఉండడానికి గల అర్థం కూడా తెలిసాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు శరీరాన్ని పూనింది అన్న విషయంలో ఇప్పుడు యావత్ ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే, అమ్మే మన దగ్గరకు వచ్చి భవిష్యవాణి చెప్పడానికి గల అంతరార్థం ఏమిటి? ఒకప్పుడు భవిష్యవాణి చెప్పమని మనమే అమ్మని ప్రేరేపించామనేది కూడా చరిత్రలో రాస్తుంది. 200 సంవత్సరాల క్రితం, అంటే 18వ శతాబ్దంలో, అంటే ఆల్మోస్ట్ 200 సంవత్సరాలు 225 సంవత్సరాల క్రితమే నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత కలరా లాంటి ఒక వ్యాధుల నుంచి ఎందరో ప్రాణాలను కాపాడిన తర్వాత ఉజ్జయిని నుంచి వచ్చిన ఆ శిల్ప కళాఖండాన్ని ఏ విధముగా మనము రానున్న తరాలకి అమ్మ యొక్క ధూపదీప నైవేద్య కార్యక్రమాలు అందించాలి అన్న విషయాన్ని అమ్మ నేర్పించిన తనం ఇదంతా. అమ్మ నేర్పించడంలో కూడా ఏం నేర్పించింది మనకి? బోనం ఎలా సమర్పించాలి నేర్పించింది, భవిష్యత్తులో ఏవేమి నిర్ణయాలు నేర్పించింది, వ్యవసాయాన్ని ఏ విధంగా ఉపయోగించాలని నేర్పించింది. తర్వాత వర్షాకాలంలో ఒకవేళ అతివృష్టి అయితే ఒక లెక్క, అనావృష్టి అయితే ఒక లెక్క అని చెప్పుతూ వచ్చినప్పుడు ఈరోజు ఆ అమ్మ ఎన్నో తరాల మనిషి, 11 తరాల నుంచి చెప్తున్నారు అని చెప్తారంటే
ఆవిడ చెప్పిన విశేష వివరణలో భక్తులకి ఎలాంటి ఆటంకాలు రానున్న రోజుల్లో జరగకూడదు అన్న ఉద్దేశాన్ని మనం వెతుక్కోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది వ్యతిరేకత ఎక్కడ తీసుకొస్తున్నారని అంటే ఏదైనా అమర్యాదలు జరుగుతున్నాయేమో మనకు తెలియకుండా అని కామెంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బలంగా ఇలా పెడుతుంటారమ్మా. అవి చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ కొన్ని విషయాలు నమ్మొచ్చా నమ్మకూడదా, దేవుళ్ళకే రక్షణ లేకపోతే ఇట్లాంటి కొన్ని విషయాలను చూస్తే అక్కడ పురోహితుడు గారు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ఆయన గౌరవంగా అమ్మని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన గారు అడగడం చేత అమ్మవారు ఆయనకి ఇద్దరి మధ్యలో చాలా 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 సందర్భాల్లో దగ్గరగా మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అమ్మ అడిగింది ఏంటంటే గుడిని డెవలప్ చేస్తూ చేస్తూ మీరందరూ డెవలప్ కావాలి అంటే అమ్మ ఏమంటే నా అభివృద్ధితో పాటు మీ అభివృద్ధి కూడా కావాలి అని అన్నది. బాగా గమనించాల్సిన ప్రశ్న, నా అభివృద్ధితో పాటు మీ అభివృద్ధి కావాలి అని అన్నది. అయితే మొన్న అడిగిన ప్రశ్న ఏమొచ్చిందంటే మీరే అభివృద్ధి చెందుతారా నాకేమి పెట్టారా అన్న మాట వచ్చింది అక్కడ. అంటే అమ్మకి కొంచెం అమర్యాద జరిగిందన్న ఆలోచన వ్యక్తపరిచింది. ఇప్పుడు అక్కడ కొంతమంది ఏమంటారు అలాంటిది లేదు, శరీరం మీదకి అమ్మనే రాలేదు, అవన్నీ గూడుపుటానాలు అన్నీ అబద్ధాలు అని ముమ్మాటిగా అని అంటుంటారు. కానీ చరిత్ర శాసనాల నుంచి ఎన్నో 200 సంవత్సరాల నుంచి అంటే సంవత్సరానికి ఒకసారి అన్నా కూడా అమ్మ ఇప్పటికీ 225 సంవత్సరాలు చెప్పిండు భవిష్యత్తు. కాబట్టి అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే యావత్ తెలంగాణ, ఆంధ్ర మరియు ఎక్కడైతే దేవీ దేవతలకు విలువ ఉంటుందో ప్రజలందరికీ అమ్మ చెప్పిన కమ్మని పలుకులే. ఇప్పుడు ఏ తల్లి కూడా పిల్లల్ని అమ్మ కొట్టుకొని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చుకోదు. అమ్మ ఏం చెప్పిందంటే ముందస్తు జాగ్రత్తలు చెప్పింది. అక్కడ నాకు పెట్టండి బిడ్డ అని అన్నది. రక్తం కక్కుకుంటారు అని అన్నంత మాత్రాన రక్తం కక్కేసుకుంటారని అర్థం కాదు. అవి డైరెక్ట్గా మీరు అన్నట్టుగా ప్రత్యక్షంగా ఆ మాట చెప్పలే. ఎన్నో విషయాలు చెప్పిన తర్వాత ఆ మాట వదిలింది. అంటే నాకు శాఖలు బెల్లం శాఖలు పెట్టండి, తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా పుట్నాలే కానీ అటుకులే కానీ బెల్లమే కానీ కలిపినవి నాకు 5 వారాలు శాఖలు పెట్టండి అని అన్నది కదా. గత సంవత్సరం చెప్పింది అలాగే మన వాళ్ళు చేశారు, అంతకుముందుకు చేశారు. ఇవి చేసేటన్నీ చేస్తూనే ఉన్న దాంట్లోనే అమర్యాద ఎక్కడన్నా నాకు ఏర్పడితే నేను ఊరుకోను అన్న హెచ్చరిక. ఇప్పుడు మన వాళ్ళందరం కూడా అదే తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక దేవతా వివరణ కూడా అమ్మ యావత్తు ప్రభుత్వాల నుంచి లేకపోతే ఇంకేనా అధికారుల నుంచి గొప్పతనమే చూయించుకోవాలనుకుంటుంది ఆవిడ. కానీ నేను నిజం కాదు అబద్ధము, అబద్ధం కాదు నిజం అని చెప్పేసి ఏ దేవత చెప్పదు. ఆవిడ చెప్పిందల్లా నా యొక్క బిడ్డలు, నా యొక్క పిల్లలు, నేను, నాతో పాటు మీరు మనందరం బాగుండాలన్న వ్యక్తపరచడం చాలా ముఖ్యంగా చెప్పడం చేత మన వాళ్ళందరం ఏం చేయాలంటే అమ్మకు కూడా పూజలో కొన్ని ప్రత్యేకతలు ఆశిస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా రక్తం చూయించట్లేరు నాకు అని అన్నంత మాత్రాన రక్తపాతాలే జరిగిపోతాయేమో అనేది కాదు. సుభిక్షత లోపిస్తుంది అని అర్థం. సుభిక్షత అంటే ఏంటంటే అమ్మ పరిశుభ్రత. పరిశుభ్రత అంటే ఏమిటి? మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంది? మనం మానవులం అంటే ఏంది? మనము కూడా ఎన్నో కష్టసుఖాలను చూసుకుంటూ ఒక చిన్న నిర్ణయం, ఒక పండగ. ఈరోజు మనం పెట్టుకున్న పండగ కాదమ్మా బోనాల పండగ. ఎన్నెన్ని వందల సంవత్సరాల చరిత్ర అది. ఈరోజు మనము ఈ విధంగా ప్రత్యేకతలు చేసుకున్నాం కూడా ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నప్పుడు ఎన్నెన్ని విశేష వీరణలు అమ్మ ఎన్నెన్ని మందిని చూసిండొచ్చు. ఈరోజు మనం భవిష్యవాణి విన్నామమ్మ. ఒక 100 మందో 200 మందో కోట్ల మంది విన్నాం కదా. మరి ఒక 20-30 సంవత్సరాల క్రితమో లేకపోతే 50 సంవత్సరాల కింద ఎవరు విన్నారమ్మ భవిష్యవాణి? అప్పుడైతే భవిష్యవాణి అక్కడ ఉన్న వాళ్ళే నిండవచ్చు కదా. ఈరోజు మనం వినగలుగుతున్నాము అని అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు మనం కూడా అమ్మని ఆ విధముగా అంతటి అభివృద్ధిలోకి తేవాలనేది ఆమె ఉద్దేశం. ఇప్పుడు వాణిజ్యం పెరిగింది, వినోదాలు పెరిగినాయి, చలనచిత్రాలు పెరిగినాయి, ఎంతో వ్యాపారాలు దిగ్గజాలు, మళ్ళీ రాజకీయవేత్తల నుంచి సినీ పరిశ్రమల నుంచి ఎన్నో విధాలు వెళ్ళినప్పుడు మరి మా తల్లి మహంకాళమ్మ కూడా ఆ విధంగానే అభివృద్ధిలోకి రావాలని కోరుకోవడం తప్పులేదు. ఎంతైనా ఆడబిడ్డ కదా. మరి ఆడబిడ్డ మనల్ని అడగకపోతే ఎవరిని అడుగుతుంది? కాబట్టి తల్లి అడిగింది అని అంటే అమ్మ హుటాహుటిన నాకు తెలిసిన విషయం ఏంటంటే అందరూ చురుకుగా ఆ పనిలో అందరూ ముందుకు వస్తున్నారు. ఇక పైన అలాంటివి జరగకుండా పొరపాట్లకు జాగ్రత్త పడుతున్నారు అనేది నేను కూడా చాలా ఆరా తీసుకున్నాం మనసులో. అలా ఎలా అమ్మ అలా ఉంటుంది చేస్తుందంటే ఇప్పుడు చూడమ్మా, లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా అవకతవకలు జరిగాయి అక్కడ లైన్లో కానీ ఇక రానున్న ఏదో జరిగింది. పోయిన సంవత్సరం అంతగా జరగలేదు, ఈ సంవత్సరం అసలే జరగలేదు అని అంటే అభివృద్ధిలోకి వస్తున్నదనే అర్థం. ఇప్పుడు అమ్మ ఏమంటుందనంటే అమ్మ మీతో పాటు నేను అభివృద్ధిలోకి రావాల్సిన అవసరం ఉన్నది అంటుంది. అమ్మ శిల్పమే కానీ, అమ్మ మొహమే కానీ, అమ్మ యొక్క దీపాలు నైవేద్య కార్యక్రమాలు మాంసాహారాలే కానీ మనం ఏదేదో వండుకొని పెడుతుంటామో మరి నాకు కావాలి అని అడగడంలో ముమ్మాటికి అమ్మ శ్రేయస్కరమే కోరింది.